హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్బి విహాస్. ఈ రోజు మార్నింగ్ కొంచెం లేట్గా లేచామండి, ఎందుకంటే కార్తీక మాసం అంతా అయిపోయింది కదా. ఇంకా ఇప్పుడు కొంచెం నిదానంగా లేచి మన పనులు మనం చూసుకోవాలి. కార్తీక మాసం అన్ని రోజులు కూడా పొద్దున్నే లేచి పూజ చేయాలి అనేసి ముందు రోజే ఇల్లు అంతా క్లీన్ చేసుకొని, అంటే ఇల్లు ఊడ్చుకొని తుడుచుకొని ముగ్గులు వేసుకోవడం, సింక్లో ఆ గిన్నెలన్నీ కడిగేసుకోవడం, వంటగది అంతా నీట్గా పెట్టుకోవడం ఇలా చేశాం కదా. ఇదంతా చేసి పొద్దున్నే లేచి పూజ చేసుకొని తర్వాత మన పనులు వంట పనులు చేసుకోవడం చాలా ఈజీగా అనిపించింది. ఇప్పుడైతేనేమో పొద్దున్నే లేచి మళ్ళీ ఇల్లులు అవి ఊడ్చుకొని వంట చేసి టిఫిన్ చేసి పిల్లలు పంపించేసరికల్లా ఎందుకో ఆ నెల రోజులంతా ఈజీగా అయిపోయి మళ్ళీ ఇది ఎందుకో కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఎనీవేస్ ఇది ఒక ఎందుకో నాకు ముందు రోజు అన్నీ రెడీగా పెట్టుకొని పొద్దున్నే లేచి మన పని చేసుకోవడం ఈజీగా అనిపించింది. ఇప్పుడు ఇట్లా చేస్తుంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అంతే కదా, ఏదైనా కానీ మనం 30 నుంచి 40 రోజుల వరకు ఒక లైఫ్ స్టైల్ని స్టార్ట్ చేసి దాన్ని కంటిన్యూ చేసాము అంటే అదే మన అలవాటు అయిపోతుందంట. ఇది నేను ఒక బుక్లో చదివాను. ఒక 40 రోజులు మనము ఒక పట్టుదలగా ఒక పనిని ఇట్లాగే చేయాలి అని కన్ఫామ్గా చేసాము అంటే ఇంకా అదే లైఫ్ స్టైల్ మనకి అలవాటు అయిపోతుంది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. సరే, ఇంకా ఇదిగోండి పొద్దున్నే లేచి ఇంక ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ముందైతే వంట పని చేస్తున్నాను అనమాట. స్టవ్ మీద అన్నం కూరలు ఇవి పెట్టేసి ఆ తర్వాత ఇల్లులు అవి ఊడ్చుకుంటూ ఉన్నాము అంటే ఒక పక్కన వంట పని అవుతూ ఉంటుంది, మనం చేసుకోవచ్చు అనేసి ముందుగా అయితే నేను పన్విత్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. పన్విత్కి అయితే క్యారెట్ ఫ్రై చేస్తున్నానండి. క్యారెట్ ఫ్రై చేస్తూ ఒక పక్కన రైస్ కుక్కర్లో పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత నేను ఇల్లులు అవి ఊడుస్తున్నాను అనమాట. ఇల్లు ఊడ్చి తుడిచేసాను అంటే అదే పూజ చేసేస్తాను. ఇదిగోండి, ఇక్కడైతే నేను ఈరోజు శ్రేష్ఠ ఫార్మ్ నుంచి మల్టీ మిల్లెట్ ఇడ్లీ మిక్స్ పౌడర్ ఉందనమాట, దాంతో ఇడ్లీ వేస్తున్నాను. శ్రేష్ఠ ఫార్మ్ వాళ్ళ ఫుడ్ చాలా బాగుందండి. మనకి ఆ టేస్ట్ అర్థమైపోతుంది. మనం రోజు నార్మల్ తినే ఫుడ్, ఈ ఆర్గానిక్ ఫుడ్ అండ్ హెల్దీ వేలో తినేవి ఇవి ఈజీగా అర్థమైపోతుంది. ఇది మిల్లెట్స్తో చేసింది కాబట్టి చాలా రుచిగా ఉంది. ఇంతవరకు నేను ఎప్పుడూ కూడా మిల్లెట్స్ అట్టు ఇడ్లీ తినలేదు. వీళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్న ప్రోడక్ట్స్ అప్పటి నుంచే నేను స్టార్ట్ చేశాను. నాకు చాలా బాగా నచ్చాయి. ఇట్లాగా పౌడర్స్ ఉంటే మనము టిఫిన్ కోసం హడావుడి పడాల్సిన పని లేదు. ఈజీగా ఈ పౌడర్ వాటర్లో మిక్స్ చేసుకొని వేసుకోవటమే. అయితే నేను ఇక్కడ ఇడ్లీ పిండిని తీసుకున్నాను కదా, ఇడ్లీ పిండి నేను 1.5 కప్పు దాకా తీసుకున్నానండి. అందులోకి 4 కప్పుల దాకా వాటర్ పట్టాయన్నమాట. అంటే పిండి ఎక్కువగా వాటర్ పీల్చుకొని మనకి పిండి ఒదుగొస్తుంది, అంటే చాలా పిండి అవుతుంది. 1.5 కప్పు పిండి అయినా కానీ నాకు 5 ప్లేట్ల ఇడ్లీకి వచ్చిందనమాట. ఇదిగోండి, ఇంకా ప్లేట్లు తీసుకొని ఇట్లాగా నేను వేసేసి పెట్టేస్తున్నాను అనమాట. అయితే మనం పిండి మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చాము అంటే పిండి సెట్ అవుతుంది. అప్పుడు ఇంకొంచెం వాటర్ పట్టాయి, నేను మళ్ళీ కొంచెం వాటర్ పోసి కలిపి ఇదిగోండి ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ప్లేట్లో వేసి పెట్టేశాను. చూసారు కదా, నాకు కరెక్ట్గా సరిపోయినాయండి ఇడ్లీలు. ఇంక ఇప్పుడు వీటిని ఆవిరికి పెట్టేస్తున్నాను. ఒక పక్కన అన్నము, క్యారెట్ ఫ్రై, ఇడ్లీ ఇవన్నీ ప్యారలల్గా అవుతూ ఉన్నాయి. పొద్దున టైం కొంచెం హడావుడిగా ఉంటుంది, కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు అంటే సగం పని అయిపోయినట్లుగానే ఉంటుంది. అట్లాగే నేను ఇక్కడ చట్నీ కూడా చేస్తున్నాను. నార్మల్గా అట్టు కానీ లేదంటే పూరి చపాతి ఇవి ఏమైనా కానీ కొంచెం పంచదారో లేదంటే ఏదన్నా పచ్చడి ఇంట్లో ఉంటే వేసుకొని తినేయచ్చు, కానీ ఇడ్లీ మాత్రం చట్నీ లేనిది దిగదు. ఎవరికైనా అంతే అనిపిస్తుందా, నాకే ఇట్లాగో. ఎందుకంటే నాకు బేసికల్గా ఇడ్లీ తినడం అంటే ఇష్టం ఉండదు, కానీ ఈ శ్రేష్ఠ ఫార్మ్ వల్ల ఈ మిల్లెట్ ఇడ్లీ మాత్రం సూపర్ టేస్టీగా ఉన్నాయి. ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట. ఉత్త ఇడ్లీ కూడా తినేయచ్చు అన్నంత రుచిగా ఉన్నాయి. ఇంకా ఇడ్లీ వేసేసి చట్నీ కూడా చేశాను. చట్నీ చేసేలోపు ఇడ్లీ అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా నేను వీటిని తీసి ప్లేట్లో వేసేస్తున్నాను. ఫస్ట్ అయితే పన్విత్ ఫాస్ట్గా రెడీ అయిపోతాడు, అంటే వాడిని పొద్దున్నే లేచి స్నానం చేపిచ్చేస్తాను కాబట్టి వాడికే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ రోజు. ఇక్కడ ఇడ్లీ పెట్టేసి కొంచెం నెయ్యి వేసి చట్నీ వేసి ఇచ్చేస్తున్నాను. ఇడ్లీ చూసారా ఎంత సాఫ్ట్గా కుక్ అయినాయో, అలాగే చాలా మెత్తగా కూడా ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చింది. నేను వాటర్ కరెక్ట్గా పోసానా లేదా అని డౌట్, కానీ కరెక్ట్గానే సరిపోయినాయి అనమాట. ఇంకా పన్విత్కి అలాగే బిశ్వాకి ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టించేసాను. ఇంకా వీళ్ళని రెడీ చేసి నేను స్కూల్కి అయితే పంపించేసేయాలండి. పన్విత్కి ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ అది పెట్టేసి ఇంకా వీడిని స్కూల్కి అయితే పంపించేశాను. వీడిని స్కూల్కి పంపించిన తర్వాత నాకు బోలెడన్ని పనులు ఉంటాయి. ఇంట్లో పనులతో పాటు ఇట్లాగా వీడియోస్ సంబంధించిన పనులు కూడా చేసుకోవాలి కాబట్టి
ఫస్ట్ వాడిని పంపించి కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇదిగోండి ఇంక ఇక్కడైతే నేను పార్సిల్ పట్టుకొని కూర్చున్నాను. అయితే నేను మీకు ముందుగానే చెప్పాను కదా ఇట్లా పార్సిల్ వచ్చింది అనేసి. బేక్ విత్ గురు అనే పేజ్ నుంచి మనకి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాంపర్స్ బోల్డ్ అన్నీ ఉన్నాయి వాళ్ళ ఛానల్లో. సో నేనైతే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను, వాళ్ళైతే మనకి ఇది పంపించారు. దీంట్లో టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు జెన్యూన్ రివ్యూ ఇస్తానండి. నేను వాళ్ళు పంపించారు కదా మనం వీడియో తీయాలి అని అసలు చెప్పను. అట్లా చెప్పకుండా నాకు నచ్చక పంపించిన ప్రోడక్ట్స్ కూడా 2-3కి పైననే ఉన్నాయి. వాళ్ళు పంపిస్తారు, ఒకవేళ నాకు నచ్చలేదు అనుకోండి, నేను ఏ మొహమాటం పడకుండా నాకు ఇది నచ్చలేదు, ఇది కరెక్ట్గా లేదు అని వాళ్ళకి పంపించేస్తాను. సో అంతేకాని నేను ఏదో పంపించారు కదా చెప్పాలి కదా అని మాత్రం అస్సలు చెప్పను. ఏదైనా కానీ నాకు నచ్చి జెన్యూన్గా ఉంటే మాత్రమే నేను యూట్యూబ్లో షేర్ చేస్తాను అనమాట. ఇదిగోండి వాళ్ళ ప్యాకింగ్ అయితే ఫస్ట్లీ సూపర్ ఉంది. దీని లోపల ఉన్నవి ఏమీ పాడైపోకుండా ఉండాలి అనేసి బబుల్ ర్యాప్తో కవర్ చేశారు. అలాగే పైన మనకి ప్యాకేజ్ ఇస్తారు కదా దానిపైన కూడా హ్యాండిల్ విత్ కేర్ అని జాగ్రత్తగా రాసి పెట్టారనమాట. అప్పుడు మనకి డెలివరీలో అటు ఇటు పడేయకుండా జాగ్రత్తగా చేస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళు చక్కగా పెట్టారు. అది నాకు బాగా నచ్చింది ఫస్ట్ అసలు ఓపెన్ చేయకముందనే. ఆ తర్వాత గిఫ్ట్ హ్యాంపర్ ఈ రెడ్ కలర్లో చాలా బాగుంది. అండ్ ఇప్పుడు న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ సందర్భంగా కాబట్టి మనము ఈ ఫెస్టివల్కి ఎక్కువగా బిస్కెట్స్, కుకీస్, లేకపోతే ఇట్లాగా బ్రౌనీస్, చాక్లెట్స్ ఇవే ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఈ గిఫ్ట్ హ్యాంపర్ ఇట్లాగా రెడీ చేశారు క్రిస్మస్కి సంబంధించి. ఇదిగోండి మేరీ క్రిస్మస్ అని ఇట్లా చాక్లెట్ మీద రాయటంతో ఇంకా ఒక స్పెషల్ థింగ్ అనమాట. ఎప్పుడన్నా మనము ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అంటే ఇట్లాగా ఉంది అంటే వాళ్ళకి విష్ చేసినట్లే కదా. సో ఈ న్యూ ఇయర్కి అండ్ క్రిస్మస్కి ఇట్లాగే గిఫ్ట్ చేసి విష్ చేస్తారు కాబట్టి ఇది పర్ఫెక్ట్ గిఫ్ట్ అనిపించింది. ఇంకా ఆ తర్వాత మా అత్తయ్య మేము ఇద్దరం చూసి కొన్ని టేస్ట్ కూడా చేయాలి అనుకున్నాం, కానీ వీడియో తీయాలి కాబట్టి నేను మళ్ళీ ప్యాక్ చేసి పెట్టేశాను. ఈ లోపైతే ఇంకా వంట చేద్దాము అనేసి ముందుగా చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇన్ని రోజులు నాన్ వెజ్ తినలేదు కాబట్టి ఇంకా చికెన్ మీద పడిపోయారు అందరూ. అయితే నేను న్యూ ఇయర్ దాకా నాన్ వెజ్ తినకూడదు అని పెట్టుకున్నాను. సో ఇంకా న్యూ ఇయర్ దాకా నేను నో నాన్ వెజ్, ఓన్లీ వెజిటేరియన్ నేను అందాక. ఇదిగోండి ఇంట్లో వాళ్ళ కోసం అయితే ఇట్లాగా మసాలా కోసం అన్నీ రెడీగా చేసి, అయితే నేను చేయలేదండి కర్రీ అత్తే చేశారు. సో మసాలాలన్నీ చేసేసి చికెన్ కర్రీని అయితే చేశాము. అయితే ఇది నేను షార్ట్స్లో పెడతాను, మీరు వెళ్ళి తప్పకుండా చెక్ చేయండి. చాలా మంచి గ్రేవీతో, మంచి మసాలాతో, స్పైసీగా ఆంధ్ర స్టైల్లో ఎలా చేస్తారు అనేది అత్తే చేసి చూపించారు. సూపర్ అండ్ టేస్టీగా ఉంటుంది, మీరు డెఫినెట్గా అక్కడ చెక్ చేయండి. నేను ఈరోజే కాబట్టి ఇది ఒక 2 డేస్లో పోస్ట్ చేసేస్తాను. సో ఇంకా కర్రీ అంతా అయిపోయిన తర్వాత కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసాము అంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగుంది అని తిన్నారు. నాకు ఊరిస్తున్నారు అనమాట నేను నాన్ వెజ్ తినట్లేదనేసి. సో ఇంకా కర్రీ అయిపోయిన తర్వాత ఇంకా మనకి గిన్నెలు అవన్నీ ఉంటాయి కాబట్టి నేను ఫాస్ట్గా గిన్నెలు అన్నీ కూడా తోమేస్తున్నాను. ఎందుకంటే వంట చేసి గిన్నెలు కడగాలి, ఇంట్లో పనులు అన్నీ ఒకలే చేయలేరు కాబట్టి మేమిద్దరం షేర్ చేసుకుంటాము. అలా అని నువ్వు గిన్నెలు కడుగు నేను బట్టలు మాడేస్తా ఇలా కాదు. సో ఏది ఎవరికి కనిపిస్తూ ఉంటే ఇంకా అది అలా చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి మనము ఎంత బిజినెస్ చేసినా, ఆడవాళ్ళు మెయిన్గా ఎంత బిజినెస్ చేస్తున్నా, ఎంత జాబ్ చేస్తున్నా, లేదు అంటే నాలాగా కొంతమంది ప్యాషన్తో ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్న ఎవరు ఏ పనులు చేస్తున్నా కానీ ఆడవాళ్ళకి ఉన్న బాధ్యతలు, పిల్లల్ని చూసుకోవటం, ఇంట్లో వాళ్ళని, ఇంటిని మెయింటైన్ చేయటము అనేది గ్రేట్ థింగ్ కదా. ఇలాగ మగవాళ్ళు చేయలేరు, ఓన్లీ ఆడవాళ్ళు మాత్రమే ఇటువంటి బాధ్యతలు తీసుకోగలరు అండ్ చెయ్యగలరు. ఇంకా అయితే నాకు పని అయిపోయింది అనేసి నేను ఫస్ట్ అన్నం అయితే తింటున్నానండి. ఎందుకంటే నేను మళ్ళీ ఒక వీడియో ఉందనమాట, అది తీయాలి. అందుకే నేను ఫస్ట్ అన్నం తినేసేసి నా లంచ్ కంప్లీట్ చేసి నేను రెడీ అయిపోయి కొన్ని వీడియోస్ అవన్నీ కూడా తీయాలి కాబట్టి కొంచెం శారీ వేసుకోవాలి. ఏది పడితే అది వేసుకొని వీడియో షూట్ చేస్తే వాళ్ళకి నచ్చదు. సో మనము ఫస్ట్ వీడియో తీసి వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి నచ్చిన తర్వాత మాత్రమే మనం పోస్ట్ చేయాలి, లేదు అంటే పోస్ట్ చేయడానికి వీలు లేదు. ఒకవేళ నచ్చక మనం పోస్ట్ చేసాము అంటే వాళ్ళు వేస్ట్ అనమాట అసలు ఆ వీడియో. సో అందుకే నేను వాళ్ళకి నచ్చేలాగా వీడియో షూట్ చేయాలి అనేసి కొంచెం లేట్ అయినా పర్లేదు అని కొంచెం టైం తీసుకొని ఆ వాయిస్ ఓవర్ అంతా కూడా చేస్తాను అనమాట. ఇదిగోండి ఫైనల్గా నేనైతే రెడీ అయిపోయాను. సో నీకు వీడియో ఎవరు తీస్తారు ఇటువంటి షూటింగ్ అంటే ఒక్కొక్కసారి మా అత్తయ్య తీస్తారు, టైంకి మా వారి ఇంట్లో ఉంటే మా వారు తీస్తారనమాట. సో ఇప్పుడైతే ప్రెజెంట్ అత్తయ్య వీడియో తీస్తున్నారు. సో లైటింగ్ అదంతా వేసుకొని ఇట్లా నేను రెడీ అయిపోయి సో యాంగిల్ చూపిస్తాను అనమాట. సో ఇట్లా పట్టుకో అత్తయ్య, ఇట్లా పట్టుకో అంటే అత్తయ్య పట్టుకుంటారనమాట. సో చెప్పాను కదా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ లేని మనం ఏమీ చేయలేము. అందులోనూ ఆఫ్టర్ మ్యారేజ్
అసలు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటేనే ఏ పనైనా మనం చేయగలము. సో ఇదిగోండి, ఇంకా ఇక్కడ నేను కొన్ని కుకీస్ ఇవన్నీ కూడా టేస్ట్ చేస్తున్నాను అనమాట. సో నాతో పాటు పిల్లలు కూడా కూర్చున్నారు కాబట్టి ఇంకా వాళ్ళకు కూడా తినిపిస్తున్నాను. సో నేను ఇదంతా లంచ్ అంతా తిని ఇంట్లో పెట్టి ఇదంతా అయిపోయేసరికల్లా నాకు 3:40 అట్లా అయిపోయింది అనమాట. పన్విత్ని స్కూల్ నుంచి తెచ్చాను. సో అందుకే వాడు కూడా ఇక్కడ ఉన్నాడు అనమాట. నా ప్రమోషన్కి సంబంధించిన వీడియోస్ వాళ్ళ పేజెస్ అన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేస్తానండి. ఇన్ కేస్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళిపోయి అక్కడ చెక్ చేసి అండ్ ఫాలో అయిపోవచ్చు. సో చూసారు కదండి, ఈ రోజు వీడియోని అయితే నేను ఇలా షూట్ చేశాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. Until then, keep smiling, take care and bye bye.